తోందా? అందుకని ప్రపంచ రక్షకుడు, ప్రపంచ పోలీస్ వచ్చి మన అటు ఇండియన్ ఓషన్‌లోను, ఇటు అరేబియన్ సీలోను మిలిటరీ బేస్‌లు ఏర్పాటు చేసుకోవటానికి ఎత్తుగడ పన్నాడా? సార్ నమస్కారం సార్. అంటే ట్యాక్స్‌ల గురించి, వాటి గురించి, టారిఫ్‌ల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే మోహన్ గారు, ప్రసాద్ గారు మాట్లాడారు. మీరు నాకు ఇంకో టాపిక్ ఇచ్చారు. ఈ మధ్య ఒక 'యూఐ' అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ట్రైలర్‌లో ఏం చెప్తారంటే నలుగురు అడుక్కునే వాళ్ళు ఒక స్టేజ్ మీద నుంచొని, "అరే! మన దేశం ఇప్పుడు మనం చాలా సేఫ్‌గా ఉన్నాము. మన దేశం చాలా పెద్ద పెద్ద ఆయుధాలు కొనుక్కుంది. దీంతో మనం సేఫ్‌గా ఉన్నాము" అంటది. అంటే తినటానికి తిండి లేని దేశంలో అంటే ఒక పక్కనేమో మోడీ గారేమో F-35లు, J-35లు కొంటాను అని చెప్పి ఇటు పక్కన తిరుగుతున్నారు. ఇంకో పక్కనేమో మన ఎక్స్‌టర్నల్ మినిస్టర్ గారేమో ఇంకో దేశానికెళ్ళి మేము 80 కోట్ల మంది జనాభాకి మేము దేశం తరపున మేము ఫ్రీగా ఫుడ్డు అది పెడుతున్నాము. న్యూట్రిషన్ చూస్తానికి మేము పెట్టాల్సొస్తుంది. పెడుతున్నాము అని చెప్పి ఇంకో పక్కన చెప్తున్నారు. అంటే మనకి 2 చూడండి సార్ మీరు. అంటే మనం మనకిప్పుడు ఇప్పుడు 100% పాకిస్తాన్‌తో మనకేమి శత్రుత్వం లేదు. మనం పాకిస్తాన్ మనల్ని అటాక్ చేసే పరిస్థితుల్లో లేదు. శ్రీలంక డీజనరేట్ అయిపోయింది. దానికి పెద్ద పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ అంతర్గత కలహాలతో ఉంది. దానికి పెద్ద పరిస్థితి లేదు. మనకి కాస్తో కూస్తో ప్రమాదం ఉన్నది దేనితోనయ్యా అంటే చైనాతో ఉంది. చైనాతో ప్రమాదం ఉన్నప్పుడు మనం చైనాతో అటాక్ చేయగలమా అంటే మనం అటాక్ చేయలేము. చైనా మీద మనం గెలవగలమా అంటే గెలవలేము. పోనీ అమెరికాని అడ్డం పెట్టుకొని ఏమన్నా ఎగరగలమా అంటే కొంచెం ఎగరవచ్చేమో. అంటే ఎక్కువ మట్టుకు ఎగరలేము అది కూడా. అంటే మీరు ఇది చూసుకుంటే అండి ఒక 5 ఏళ్ల ముందులో, 6 ఏళ్ల ముందులో మనం చైనా మీద ఒక టిక్‌టాక్ బ్యాన్ చేసి, షీన్ బ్యాన్ చేసి, ఇలాంటివన్నీ బ్యాన్ చేసి మనం ప్రపంచానికి ఒక పెద్ద అదిగా చెప్పామనమాట. అంటే ఏంటంటే వి ఆర్ నో మోర్ టాలరేటింగ్ చైనా అన్నట్టుగా చూపించాము. ఇవాళ రోజున అదే షీన్ ఫ్యాబ్రిక్స్‌ని రిలయన్స్ వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టుకొని మీకు రూ. 199 నుంచి మీకు బట్టలు అమ్ముతాము ఇండియాలో. మేము మేము వాళ్ళ యాప్ కాదు. రెండిటిని ట్రూ. విడి ట్రూ. విడమర్చి చూడాల్సిందే. రెండిటిని కలిపి ట్రూ. చూడలేం. వాళ్ళతో కాకపోతే వ్యాపారం సార్ ఇప్పుడు చేస్తున్నంత మాత్రాన వాళ్ళతో యుద్ధ భయం లేదనుకుంటే ఎట్లా? ఖచ్చితంగా అదే యుద్ధ మన భయం పక్కలో ఉన్నది. బల్లెంలాగా, దుప్పట్లో మిన్నాగులాగా ఉన్న చైనాని ఎలా నమ్ముతాం? వ్యాపారం యుద్ధ వ్యాపారమే. భయం ఉన్నది. యుద్ధ భయం ఉన్నది సార్. యుద్ధ భయం ఉన్నది సార్. అంటే ఇప్పుడు మీరు షీన్ వస్తువులను ఎందుకు తెచ్చానంటే ఆ అప్లికేషన్, సెక్యూరిటీ దానివల్ల షీన్ తెచ్చాను. అంతే తప్ప వేరే ఏం లేదు సార్. యుద్ధ భయం ఉందా లేదా అనేది పక్కన చూసుకున్నా కూడా మనము ఇవాళ రోజున చైనాకి జవాబు చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నామా? ఆత్మగౌరవం నిలబెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కూడా ఉన్నాం. ఎప్పటికీ ఉంటాం. మన పోరాటం అనేది చేసుకుంటే ప్రాణం పోద్ది. ఆత్మగౌరవం అయితే నిలబడతది. 100%. కానీ మనం చైనా మీద గెలిచే పరిస్థితి లేదు. చైనాతో యుద్ధం చేసినా అమెరికా వచ్చి మన పక్కన ఉంచుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు రష్యా ఉన్న పరిస్థితిలో రష్యా కూడా ఉంచొద్దు. మనం మనము మంచిగా పోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం ఇవాళ రోజున. నే అది అది నా సబ్మిషన్. ఐ మే బి రాంగ్. బట్ వి ఆర్ నాట్ ఎట్ ఎ పొజిషన్ టు వేజ్ ఎ వార్ అగైన్స్ట్ చైనా. దట్ ఈస్ ట్రూ అండి. దాంతో నాకు ఎట్లాంటి మీరు చెప్పిన దాంతో నాకు ఎట్లాంటి నేనేం సో విభేదించట్లేదు. అమెరికా కానీ అనేది అమెరికాకి వ్యాపారం వచ్చినందుకు వేరు, యుద్ధం వేరంట నేను. వ్యాపారం వేరు, యుద్ధం వేరు. కానీ ఆ వ్యాపారం వల్ల మన లోకల్ మనుషులు పాడైపోకూడదు. మన లోకల్ మనుషులకి లాస్ కాకూడదు. నా 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 ఆత్మత్యాగం చేసి వేరే వాళ్ళని బతికించాల్సిన అవసరం నాకు లేదు అంటా నేను. ఇప్పుడు 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 చైనాలో వచ్చే వస్తువులు దానికంటే తక్కువకి అదే రకమైన వస్తువులు సూరత్‌లోనూ తయారు చేస్తున్నారు. సూరత్ చీరలే కదా సార్ మనకి కేటీఆర్ గారు తెలంగాణలో అమ్మింది. ఆ రోజు హ్మ్. ఇచ్చింది హ్మ్. బతుకమ్మకి. హ్మ్. సో ఇయన్నీ మన దగ్గర కూడా అవుతున్నాయి. చీప్ వస్తువులు మన దగ్గర కూడా వస్తున్నాయి. రాట్లేదని నేను అనట్లేదు. అంటే మన దగ్గర ఉన్న డిజైనర్లు ఉన్నారు. మన దగ్గర డిజైనర్లకి ఎంకరేజ్ చేసుకొని కొంచెం తక్కువ రేట్లలో ఈ రకమైన మన్నికమైన బట్టని ఈ రకంగా అమ్మండి అని చెప్పొచ్చు రైట్. కదా! వెన్ ఇట్ కమ్స్ మ టు ది సార్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, మారిటైమ్ సెక్యూరిటీ ఇవన్నీ చూస్తే F-35 నెసెసిటీని అమెరికా సృష్టించిందంటారా? అది అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మన ప్రపంచం అంతా ఏదో వర్తకం అయ్యి అనుకుంటాం గానీ సార్, ప్రపంచం అంతా నడిసేది డిఫెన్స్ మీదే నడుస్తది సార్. హ్మ్. అమెరికాకి ఎక్కువ డబ్బులొచ్చేది డిఫెన్స్ మీదే. మే ఇక్కడ నుంచి ఎక్కువ మటుకు బయటకి అమ్మే వస్తువులు ఏంటంటే గన్నులు అయ్యే. ఇవి డైరెక్ట్‌గా ఆఫ్ఘనిస్తాన్‌లో వాళ్ళకి అమ్ముతారా? లేకపోతే ఇండైరెక్ట్‌గా అమ్ముతారా? లేకపోతే ఇంకో పక్క నుంచి అమ్ముతారా? అనేది పక్కన పెట్టుకుంటే సార్ సారీ టు అమ్మటం మాత్రం ఇంటరప్ట్ యూ సార్. సార్ యాహ్! సేమ్ సీజన్ లో చైనాకి పాకిస్తాన్ కూడా ఇదే F-35 అమ్ముతున్నది ఇండియాతో సమానంగా. There is సేమ్ రేట్ no కాదు. negotiation from Modi and government that as we are purchasing the F-35 as part of the geopolitical strategies, you should not sell the same to our opponents of like Pakistan or China అని చెప్పి ఎక్కడ నెగోషియేషన్ జరగలేదు. సార్ కరెక్ట్ మాట చెప్తున్నారు.
అసలు అంటే మనము కరెక్ట్ అండి. వీళ్ళు అమ్మేది ఏమిటి సార్? ఇప్పుడు వాసు గారికి ఒక గన్ ఇస్తారు. వాసు గారి దగ్గర గన్ ఉంది కదా అని చెప్పి ప్రసాద్ గారికి చెప్తారు. ప్రసాద్ గారు ఓహో నాకు కూడా గన్ కావాలి కదా అని ప్రసాద్ గారు ఒక గన్ కొనుక్కుంటారు. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్తానండి. అమెరికా ఇస్ ఎ క్యాపిటలిస్టిక్ కంట్రీ. అమెరికా అనేది వ్యాపారమే. అంటే నేను అమెరికా ఇప్పుడు మీరు ఆయన ఇప్పుడు మోడీ గారిని కుర్చీ లాగి ఆయన కూర్చోబెట్టారన్నారు. అది కూడా వ్యాపారంలో భాగమే. నేను వ్యాపార కుటుంబం నుంచి వచ్చినండి. నేను తెలుసు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా బంధువులు అందరూ చిన్న చిన్న వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు. ఎవరన్నా కొట్టుకి కొనుక్కోవడానికి ఎవరన్నా వస్తే, షాప్కి ఎవరన్నా కొనుక్కోవడానికి వస్తే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి మర్యాదలు చేస్తారు. అంటే కాస్త పెద్ద కస్టమర్ వస్తే కూల్ డ్రింకులు తెప్పించిస్తారు. సో ఇదంతా మోడీ ఈజ్ వ్యాపారమే. బిగ్ కస్టమర్ అంటారా ఇప్పుడు ట్రంప్కి? ఆయన ఇప్పుడు ఎవరో ఆడమ్ స్మిత్ ఎవరో రాశారు కదా, ప్రపంచంలో ప్రతిదీ ఆర్థిక సంబంధమే అని. ఇది ఆర్థిక సంబంధాలే. ఇప్పుడు ఈ F-35లు ఇండియాకి అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు ఇండియా ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఇండియా నో చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు చైనాలో మేము 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 సాయం చేస్తాం మీకు. చైనాలో అక్కడ సరిహద్దు దగ్గర ఉద్రిక్తతలు ఉన్నాయి, చిన్న చిన్న ఫైటింగ్ జరుగుతూ ఉన్నాయని ట్రంప్ చెప్పగానే మోడీ గారు అక్కడ ఏం మాట్లాడలేకపోయారు ఆ మీటింగ్ లో. ఒక గంట తర్వాత జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక గంట తర్వాత స్టేట్మెంట్ ఇచ్చింది. మేము మా పాలసీ ఏంటంటే మూడో వ్యక్తి జోక్యం లేక మేమే పరిష్కరించుకుంటామని. ఎందుకంటే ఇండియాకి తెలుసు మూడో వ్యక్తి కనుక మధ్యలోకి వచ్చి చేరితే అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉంది. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య మేము నెగోషియేట్ చేస్తామని అని లాస్ట్ టర్మ్ లోని ట్రంప్ గారు లాస్ట్ టర్మ్ లోనే అప్పుడు చెప్తే అప్పుడు కూడా మోడీ గారే ప్రైమ్ మినిస్టర్ వద్దన్నారు. యాక్చువల్గా దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ఎప్పుడు అంటూ ఉంటారు మోడీ ఈజ్ ఎ వెరీ టఫ్ నెగోషియేటర్ అని చెప్పి. దాని ఉద్దేశం అది. మోడీ గారు ఇప్పుడు ఇండియా ప్రయోజనాలని ఇది చేయలేడు కదా ఆయన. ఇంకొక అమెరికాని తెచ్చిపెట్టుకుంటే అమెరికాతో ఎంత ఫ్రెండ్షిప్, ఎంత హక్ చేసుకొని, ఎంత ఆయన్ని ఇది ఉన్నా కూడా ఎవరి దేశాన్ని ఎవరి దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేయాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఈ F-35 ఇండియాకి అవసరం లేకపోయినా కూడా వాళ్ళ కొనే పరిస్థితి ఉంది. ఇండియా కొనుక్కుని తీరుద్ది. అయితే దాన్ని ఇండియా ఎలా చూపించుకుంటుందంటే మరి ఆటోమేటిక్ గా ఇప్పుడు మరి ఇండియా ఎలా చూపించుకోవాలి? అమెరికా మాకే ఇచ్చింది ఇది అని చెప్పి గొప్పగా చెప్పుకోవాలి. అట్లాగే జరుగుద్ది కూడా. ఇండియా అసలు నిజానికి అయితే ఇండియా స్వయంగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది అంటే, అసలు ఇండియా అమెరికాతో మొహమాట పోకుండా స్వయంగా తీసుకునే పరిస్థితి రావాలనుకుంటే అది మోడీ గారి చేతుల్లో లేదు, ప్రతి ఒక్క భారతీయుడి చేతుల్లో ఉంది. ఇవాళ మీకు ఒక మాట చెప్తాను, అంటే ఇది ఎవరు ఎక్కడ రాయని విషయం మీకు ఒక మాట చెప్తాను. అసలు ఇవాళ అమెరికన్ కంపెనీలు అంటే డైరెక్ట్ గా అమెరికన్ కంపెనీలు అంటే ఇప్పుడు విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి ఇండియన్ ఐటీ కంపెనీలు కాకుండా, TCS లాంటి ఇండియన్ కంపెనీలు కాకుండా డైరెక్ట్ గా అమెరికన్ కంపెనీలు ఇండియాలో ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి నేను జస్ట్ ఒక చిన్న సెర్చ్ కొడితే 55 లక్షల మంది ఉన్నారట. 5.5 మిలియన్ మంది డైరెక్ట్ అమెరికన్ ఎంప్లాయీస్ ఇండియాలో ఉన్నారు. అంటే మీకు ఇప్పుడు సిటీ బ్యాంక్ కానీ, అమెరికన్ ఎక్స్ప్రెస్ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ ఇట్లాంటి డైరెక్ట్ అమెరికన్ కంపెనీలు 55 లక్షల మంది. వీళ్ళు ఇండియాలో ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు ఇండియన్ కంపెనీలు ఎవరూ ఇవ్వలేరు. అంతంత జీతాలు వాళ్ళు అంతంత జీతాలు ఇవ్వబట్టే ఇప్పుడు మీకు హైదరాబాద్ లో కానీ, ఇప్పుడు మనకు మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్న పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇవన్నీ ఈ భారీ జీతాల మూలంగానే నడుస్తున్నాయి. అలాగే ఇట్లాంటి మన ఐటీ కంపెనీల్లో ఉన్న ఇవన్నీ వీటి మీద నడుస్తూ ఉన్నాయి. ఇవాళ అక్కడ మళ్ళీ ఇంకో 2 పాయింట్లు ఏంటంటే, ఈ ఉద్యోగాల మీద ఇండియా ఆధారపడినంత కాలం లేకపోతే అయితే ఈ ఉన్నటువంటి 1 మిలియన్ ఉద్యోగాలు అమెరికన్ కంపెనీల మీద ఇప్పుడు ట్రంప్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఎగుమతుల మీదే, సాఫ్ట్వేర్ అంటే మీరు ఇండియాలో మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికాలో ఇవ్వకుండా ఇండియాలో ఉద్యోగం ఇచ్చిన దాని మీద 100% ట్యాక్స్ వేశారనుకోండి ట్రంప్. దాని మీద ఐటీ ఉద్యోగం అమెరికాలో ఉద్యోగం అది కూడా ఎక్స్పోర్ట్ కింద వస్తుంది కదా.
మీరు 100% ట్యాక్స్ వేస్తే కనుక ఏమవుద్ది? ఈ 5.5 మిలియన్ ఉద్యోగాల్లో 1 మిలియన్ ఉద్యోగాలు పోతే ఇండియా తట్టుకోలేదు. సడన్ గా 1 మిలియన్ ఉద్యోగాలు ఇండియాలో ఈ హై ఎండ్ ఉద్యోగాలు పోతే ఇండియా తట్టుకునే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళెవరికి ఎక్కడ ఉద్యోగాలు రావు. వాళ్ళందరూ బ్యాంక్రప్ట్ అవుతారు. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కొలాప్స్ అవుతుంది ఇండియాలో. ఇవన్నీ తెలుసు మోడీ గారికి. అందుకని ఏం మాట్లాడే పరిస్థితి లేదు. రైట్. అంటే ప్రసాద్ గారు మీరు ఇందాక మోదీ గారి గురించి ఒక ప్రస్తావన చేశారు. అలాగే ట్రంప్ మీద కూడా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఒక అబ్జర్వేషన్ ఉంది. ఈజ్ అన్ అన్గైడెడ్ మిసైల్ అని. సో దీనికి సంబంధించి